ఊరికట దేవకన్యలు తోడిండ్రట. 7 అక్క చెల్లెళ్ళు వాళ్ళు. ఊరికి చాలా సంవత్సరాలు నీటి కరువు వచ్చినప్పుడు 7 అక్కా చెల్లెళ్ళు కలిసి తవ్విన బావి అట. ఈ బావిలో పాప పనులు చేసిన వారు దిగితే మరణమే అట. ఆగోళ్ళు ఆయనే ఇంత మందు తాగిండు. జుమ్మ రోజు శుక్రవారం పోయిండు, తీర్థనాన్ని మునిగిండు, అలానే చచ్చిపోయిండు. లేవనే ఎన్నేళ్ళు కరువు కాటకాలు వచ్చినా ఆ బావి ఎండిపోదట. 5 ఏళ్ళ కరువు వచ్చింది, 7 ఏళ్ళ కరువు వచ్చింది. అయినా కూడా మా బావులన్నీ ఎండిపోయే, తాగడానికి చిలకలలో నీళ్లు దొరకపోయేది. అన్న వాడుకు వచ్చాడు, నీళ్లు పడకపోయేది. ఇక పూర్తి వివరాలు అయితే వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కలియుగ సంచారి. ఈరోజు మనం వచ్చిన ఊరు అయితే వరంగల్ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో అయితే ఉన్నాం. ఈ గ్రామంలో స్పెషాలిటీ ఏంటంటే వెనకట 7 అక్కజెల్లెళ్ళు తవ్విన బావి అయితే ఉందంట. ఆ బావి ఎందుకు తవ్విరు అండ్ అలాగే ఈ ఊరికి 7 నూతుల బావి అని ఎందుకు పేరు వచ్చింది అనేది అయితే ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాము. అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ నుంచి మనం కిందికి వచ్చి ఈ రూట్ నుంచి పైకి వెళ్తే మనకు బావి అయితే ఉంటుంది. ఇప్పుడు ఆ బావి దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాం. మనము ఇప్పుడు ఆ రూట్లో నుంచి ముందుకు వచ్చినాం కదా, ఈ కట్ట కిందనే మనకు 7 నూతుల బావి అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా మీరు, ఇదైతే 7 నూతుల బావి అనమాట. ఈ బావిని 7 అక్కజెల్లెళ్ళు కలిసి దేవకన్యలు అంట. ఆ 7 అక్కజెల్లెళ్ళు దేవకన్యలు ఈ ఊరు లోపల ఎప్పుడైతే కరువు వచ్చిందంట, కొన్ని 100 ఏళ్ళు కరువు వస్తే తాగడానికి నీళ్లు కూడా లేకపోతే ఈ 7 అక్కజెల్లెళ్ళు బాధతోటి ఆ 7 బావిని తవ్విరంట. ఈ బావి వెనక మనకైతే ఒక చెరువు ఉంటుందన్నమాట. దీన్ని 7 నూతల చెరువు అని కూడా అంటారు. సో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఈ చెరువు అయితే 100 ఎకరాలు ఉంటుందన్నమాట. ఈ 100 ఎకరాల చెరువు ఎండిపోయినప్పుడు ఈ ఊరికి 7 అక్క చెల్లెళ్ళు వచ్చి ఆ 7 దేవకన్యలు వచ్చి ఈ బావిని అయితే తవ్విరంట, వాళ్ళ కరువు వాళ్ళ బాధలు తీర్చడానికి. చూస్తున్నాం కదా, బావి ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది మనకి. ఈ బావి తవ్వి ఈ ఊరి వాళ్ళందరికైతే నీళ్ళు అందించారంట. అయితే ఈ ఊరి స్పెషాలిటీ అండ్ ఈ నీళ్ళ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకు లోపల చూసుకున్నట్టయితే చుట్టూ 4 మూలల బండలే ఉంటాయి అన్నమాట. ఈ బండలకు అతుకు పెట్టడానికి అయితే సిమెంట్ అండ్ అలాగే దాన్ని ఏమంటారు, మనము అతకబెట్టడానికి యూజ్ చేస్తాం కదా, సున్నమే కానీ వెనకట సున్నము కోడిగుడ్డు వాడేది కదా, అదే కానీ సిమెంట్ కానీ ఎట్లాంటివి లేకుండా ఈ బండలు అయితే అతుకుపెట్టిరంట. ఈ బండలు ఇప్పటికీ ఇలానే స్టాండర్డ్ ఉన్నాయి మనకి. ఇప్పుడు మీరు పైన ఏ విధంగా ప్లస్ ఆకారం అయితే చూస్తున్నారో లోపల స్టెప్ బై స్టెప్ 7 స్టెప్పులు ఇదే ఆకారంలో వితౌట్ సిమెంట్ అయితే ఉన్నాయంట. దాన్ని 7 అక్కజెల్లెళ్ళు కట్టారంట. ఒక స్టెప్ మొదటి అక్క కడితే రెండవ స్టెప్ రెండో అక్క, మూడవ స్టెప్ మూడో అక్క, ఇలా 7 కలిసి 7 గోళల లోతు తవ్విరంట. 7 గోళల లోతు అంటే లైక్ 7 స్తంభాల లోతు ఉందంట ఈ బావి. మనమైతే ఇప్పుడు ఈ 7 నూతుల బావి లోపల మీకు కూడా 7 స్టెప్స్ ఏ విధంగా ఉన్నాయైతే చూపిస్తాను. మీకు నా షాడో పడుతున్నట్టు 7 నూతులు అయితే కనిపించట్లేదు, కానీ ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్ అనమాట. దీని కింద మనకు స్టెప్ 2 ఉంది. దీని కింద అలాగే 7 స్టెప్స్ అయితే ఉంటాయంట టోటల్గా మనకి. సో ఇక్కడ ఈ బావిని తవ్విన 7 అక్కజెల్లెళ్ళ సమాధులు అయితే ఊరు మధ్యలో ఉన్నాయంట. బట్ మనని అక్కడికైతే అలౌ చేయట్లేదు అనమాట. ఎందుకంటే దాని చుట్టూ దర్గా కట్టారంట ముస్లిమ్స్. దర్గా కట్టినందువల్ల మననైతే అక్కడికి అలౌ చేయట్లేదు. బట్ ఈ ఊరి వాళ్ళు ఆ 7 అక్కజెల్లెళ్ళని అయితే దేవతలని మొక్కుతారు. ఎందుకంటే గండగరువు లోపల అన్ని సంవత్సరాలు కరువు వచ్చి నీళ్ళ కోసం పోరాడుతున్నప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ బావి తవ్వి వీళ్ళ ఊరు అందరికీ నీళ్ళు అందించారంట. అండ్ అలాగే ఈ ఊరికి 7 నూతుల బావి అని పేరు కూడా అప్పుడే వచ్చిందంట. ఈ బావిలోని నీళ్ళు అయితే ఈ ఊరు వాళ్ళు మొత్తం తాగుతారంట. ఇప్పటికి కూడా వాళ్ళకు వేరే ఫిల్టర్ వాటర్ ఆర్ ఎనీథింగ్ కూడా ట్రై చేశారంట, కానీ ట్రై చేసి ఆ ఫిల్టర్ వాటర్ తాగితే మోచేతుల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అండ్ బాడీ పెయిన్స్ కూడా వస్తాయంట. బట్ ఈ వాటర్ తాగితే వాళ్ళకి ఎలాంటి పెయిన్స్ కానీ ఎలాంటి కాళ్ళ నొప్పులు కానీ మోచేతుల నొప్పులు కానీ ఉండవంట. అండ్ మనం ఈ బావి లోపల చూసుకున్నట్లయితే ఈ ప్లస్ ఆకారంలో అయితే ఉందన్నమాట. ఈ ప్లస్ ఆకారంలో నుంచి ఈ కన్నెల నుంచి మనం బకెట్ వేసి లోపల నుంచి వాటర్ అయితే తీసుకొని బిందెలు నింపుకొని వెళ్తారట. ఈ కనిపిస్తున్న 4 కన్నెలలో నుంచే ఈ ఊరి వారు చేదే బకెట్ ఉంటుంది కదా, మీకు తెలుసు కదా చేదే బకెట్. ఆ చేదే బకెట్ని వేసి పైకి అయితే వాటర్ గుంజి బిందెలలో నింపుకొని ఊరు లోపలికి అయితే వెళ్తారు. చుట్టూ 4 గోడలకి 4 రాళ్ళు అయితే బండలు అయితే అమర్చారనమాట. ఇదే విధంగా కింది దాకా ఉంటుంది. ఈ బావి లోపల గవర్నమెంట్ వచ్చి మోటార్లు అండ్ అలాగే
పంపులు అయితే ఫిట్ చేస్తామన్నా కానీ ఈ గ్రామస్తులు అయితే మాకు మోటార్లు వద్దు, పంపులు వద్దు, మేము ఈ బావి దగ్గరికే వచ్చి ఇలానే ఇప్పుడు పూర్వకాలం నుంచి ఎలాగ తోడుకుంటున్నామో అదే విధంగా మేము తోడుకుంటాము. ఈ గ్రామస్తులు ఈ బావి దగ్గరికి రాకపోతే వాళ్ళకు అనీజీ ఫీలింగ్ వచ్చి కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అయితే వస్తాయంట. అందుకనే కొంతమంది చాలామంది అయితే ఫిల్టర్ వాటర్ తాగి కూడా బంద్ చేసి మళ్ళీ ఇదే బావి వాటర్ తాగడం అయితే స్టార్ట్ చేశారంట. వాటర్ అయితే చూస్తున్నాం కదా, పైన నుంచి మనకి ఒక కోల లోతుల లోపల్లో అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికి వాటర్ ఉన్న లెవెల్ నుంచి లోపలికి అయితే 6 కోలలు అయితే ఉంటుందంట. అంటే 6 స్తంభాల ఎత్తు లోపలికి అయితే ఉంటుంది. ఇక్కడ వాటర్ చూస్తుంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పటికీ గ్రామస్తులు ఇవే వాటర్ తాగుతూ ఈ చుట్టుపక్కల ఉన్న ఇండ్లు సగం ఊరేమో ఫిల్టర్ వాటర్ తాగుతుందంట. ఈ బావి దగ్గర ఉన్న ఇండ్లేమో ఈ బావి వాటర్నే తాగి ఇక్కడ జీవనాధారం అయితే గడుపుతున్నారట. మనం ఈ బావి లోపల నీళ్ళు అయితే చాలా పవిత్రంగా ఉంటాయంట. ఈ బావి లోపల నీళ్లు తాగిన ప్రజలకు అండ్ అలాగే ఈ బావి దగ్గరికి వచ్చిన లైక్ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా తక్షణమే రిలీఫ్ వస్తుందని అయితే ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ బావిలోనే నీరైతే ఎంత కరువు వచ్చినా, ఎంత ఎండాకాలం వచ్చినా, దాని వెనుకలున్న చెరువు ఎండిపోయినా సరే కానీ ఈ బావి అయితే ఎండిపోదంట. చుట్టుపక్కల ఉన్న ఎన్నో చెరువులు అండ్ ఎన్నో బావులు ఎండిపోయినా కానీ ఈ బావి అయితే ఎండిపోదట. ఈ బావి ఈ ఊరి ప్రజల గొంతుకనైతే తడిపి గండగరువులో కూడా ఈ ఊరి ప్రజల్ని కాపాడుతుందని నమ్ముతారు. అండ్ అలాగే ఈ బావిని తవ్విన వారు దేవకన్యలని ఈ ఊరి వారు చెప్తున్నారు. చూస్తున్నారు కదా బావి లోపల ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వాటర్ అయితే. ఇక ఈ బావి పైన ఉన్న రాళ్ళు ఆ షేప్లో ఎందుకు పెట్టారంటే ఊరి జనం ఎవరు ఈ మంచినీటి బావిలో ఈత కొట్టకూడదని అలా ఆ షేప్లో 7 కన్నెలల్లో కూడా పెట్టారట. ఇక ఈ బావి గురించి పూర్తిగా అమ్మమ్మ మాటల్లో అయితే విందాం. వెనకట దేవకన్యలు తోడినరట 7 అక్క చెల్లెండ్లు వాళ్ళు. ఇది మాటకు ఈ బావి మాటకు ఇట్లా దొవ్విండ్రు, ఆ బావి దవ్విండ్రు. ఇటో బండ, ఇటో బండ, ఇటో బండ, ఇటో బండ, అన్ని ఈ కనీలేమో ఇట్లా అతుకు పెట్టుకొని ఇలా పెట్టిరు. దానికి సిమెంట్ లేదు, సున్నం లేదు, ఏమీ లేదు. 5 ఏళ్ళ కరువు వచ్చింది, 7 ఏళ్ళ కరువు వచ్చింది. అయినా కూడా మా బావులన్నీ ఎండిపోయేది. తాగడానికి చిలకలలో నీళ్ళు దొరకపోయేది. అన్న వాటికి వచ్చాడు నీళ్లు పడకపోయేది, ఎండిపోకపోయేది. అన్న ఎట్లా ఊరబెట్టుకొని బిందెలని తీసుకుపోయి ఆ బావి చుట్టూ నిద్రపోయి పండుకొని ఎవరు వచ్చినప్పుడు వాళ్ళ ఎవరు వంతొస్తే వాళ్ళు పట్టుకొని తెచ్చుకొని తాగి బతికినాం ఆ రోజులలో. అయితే ఊర్లో వాటర్ లేవు అని చెప్పి తవ్వారు. అయితే తెలియదు మనకైతే. కాకపోతే అప్పుడు తవ్విరు కట్టకు. ఒక ఆయన మాల ఆయన ఏం చేసినట్టు ఈ ఎనుకల చెరువు 7 గంటలు పోయిందట నీళ్లు వచ్చే వరద కట్టుకోలే. పోతే ఏం చేసిందట, ఈ మాల ఆయన వచ్చిందట, ఈడ బావి ఉంటే ఇది మీదకున్నది, ఇటు వంపు ఉన్నది అటు చెర్లల్లా చెరువు వెనక, ఈ బావిన పూడవద్దామని ఆలోచన చేసి ఏం చేసిండట 3 దట్టలు పోసిండట నాయన. ఈ అక్కడనే రక్తం కక్కి చచ్చిపోయిందట. ఒక ఆయన మంచిలో ఏం చేసిండు, శాతాడు బకెట్ పడ్డది. బకెట్ పడితే మునిగి తీసేటాళ్ళు మగోళ్ళు ఎవరైనా. ఆ గోళ్ళు ఆయన ఇంత మందు తాగిండు. జుమ్మ రోజు శుక్రవారం పోయిండు, తీర్థనాన్ని మునిగిండు, అలానే చచ్చిపోయిండు. లేవలేదు. మోటార్ పెట్టి నీళ్ళు కొట్టి శవాన్ని మంచి వాళ్ళే దిగాలి, శుభ్రంగా ఉన్నోళ్ళు దిగరు, బట్టలు బాగలేని వాళ్ళు కూడా దిగరు. అప్పుడు అయితే అక్కడ ఇప్పుడు ఫిల్టర్ వాటర్ వచ్చినాయి, ఇప్పుడు తాగుతారు. ఇక్కడ వాళ్ళు మట్టుకు ఆ బావి నీళ్ళు తాగితేనే మేము బతుకుతాం, లేకుంటే మోకాల నొప్పులు వస్తున్నాయి, మోచేతల నొప్పులు వస్తున్నాయి. అప్పుడు ఆ నీళ్ళు తాగితే మాకు నొప్పులు లేవు, ఏం లేవు. ఆ నీళ్ళే మీరు తాగుతారు, ఆ నీళ్ళే మేము తాగుతాం. ఇలా మీ ఊర్లో ఏమైనా స్పెషాలిటీ ఉంటే, చరిత్రకు సంబంధించిన కట్టడాలే కానీ చరిత్రకు సంబంధించిన ఇలాంటి బావులు, ఇలాంటి గుళ్ళు ఉంటే మన ఛానల్ కింద అయితే కమెంట్ చేయండి. 100% నేను వస్తాను మీ విలేజ్కి, ఆ వీడియోని అయితే తీస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇట్లాంటి ప్రదేశాన్ని మీరు ఎప్పుడైనా చూసారా, దాని గురించి అయితే కమెంట్ చేయండి.